అంబటి రాంబాబు గారు కేవలం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కానీ శ్రీవారి లడ్డూ మీద చేసినటువంటి దుష్ప్రచారాన్ని ప్రాయశ్చిత్తం ఉండాలి, వీరు చేసినటువంటి తప్పుల కారణంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తా ఉండగా వారికి అడ్డపడి ఆయన మీద దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఉపయోగించినటువంటి భాషని కూడా మనందరం కూడా గమనించాం. నోటితో చెప్పుకోలేనటువంటి భాష, మీడియాలో ప్రస్తావించలేనటువంటి భాషని ఉపయోగించి ఆయన మీద కర్రలతో కత్తులతో దాడులు చేస్తే కేవలం అందులో డిఫెన్స్ చేసుకున్నటువంటి దానికి కూడా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అన్ని వస్తువుల్ని కూడా దగ్నం చేసి వాటిని పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా భౌతికంగా దాడి చేయడం కావచ్చు. కేవలం అంబటి రాంబాబు గారిని అంతమందించాలి, ఆయనని చంపేయాలి అనేటువంటి కుట్ర ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసి దగ్గరుండి డైరెక్షన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలని కూడా వెంటబెట్టి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని దయచేసి